ఈ వీట్ గ్రాస్ జ్యూసు ప్రతిరోజు ఉదయం మనం పరకడుపున తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఇది ముఖ్యంగా మనం ఏమంటే గ్రీన్ బ్లడ్ అంటాం. అంటే బ్లడ్ అంటేనే మనకు శక్తిని ఇచ్చేది. అలాంటిది ఇది గ్రీన్ బ్లడ్ ఎందుకు అంటామంటే ఇది ఆకుపచ్చ రంగులో గ్రీన్ కలర్లో ఉంటుంది. దీనివల్ల అంత శక్తివంతమైన ఎనర్జీ వస్తుంది కాబట్టి దీనికి గ్రీన్ బ్లడ్ అంటుంటాము. కాబట్టి ఇది మన ప్రకృతిలో మనకు దొరుకుతుంది కాబట్టి ఇది మనం వీట్ గ్రాస్ జ్యూస్ను పెంచుకొని మన ట్రేలో వేసుకొని గింజలు వేసుకొని మనం 9 డేస్ తర్వాత అంటే 9 to 12 డేస్ 9వ రోజు లేకపోతే 10వ రోజు వచ్చిన తర్వాత ఆకులను కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది. ఇది గ్రీన్ బ్లడ్ అంటున్నాం కాబట్టి ఈ ఫ్రెష్ వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకున్న దానివల్ల మనకు హిమోగ్లోబిన్ కంటెంట్ పెరుగుతుంది. మనం రక్తంలో ఏమంటే హిమోగ్లోబిన్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకే మనం రక్తహీనత ఉందని డాక్టర్లు మనం టెస్ట్ చేసుకున్నప్పుడు ల్యాబ్లో తెలుస్తుంది. అంటే ఉండాల్సిన దానికన్నా మనకు ఈ ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ కంటెంట్ ఉన్నప్పుడు మనకు చాలా వరకు మన వీక్నెస్ వస్తుంది, మనం సరిగ్గా పనిచేయలేకపోతాము, అలసట వస్తుంది, ఆ మాదిరి వస్తుంది. కాబట్టి ఇది హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకుంటే మనకు హిమోగ్లోబిన్ కంటెంట్ పెరుగుతుంది అన్నట్టు మనకు చాలా రిపోర్ట్స్లో తెలిసింది. కాబట్టి ఇంకా ఏమంటే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ వల్ల మనకు క్యాన్సర్ అదే ఇనిషియల్ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉన్నప్పుడు కూడా తీసుకుంటే చాలా మటుకు అప్పటికప్పుడు కంట్రోల్ అవుతుంది. ఒకవేళ సివియర్గా వచ్చినప్పుడు అప్పుడు తీసుకుంటే దాని రిజల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఉంది. ఇంకోటి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మోకాళ్ళ నొప్పులు కూడా తీసుకున్న వాళ్ళకు పెద్దవాళ్లకు ఈ వీట్ గ్రాస్ చూసిన తర్వాత రిలీఫ్ వస్తుంది. అంటే మనం మోకాళ్ళ చిప్పల్లో మనకు ఆ జెల్ తగ్గినప్పుడు ఆ ఫ్రిక్షన్తో మనకు ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తుంది. అంటే ఆ జెల్ మనకు ఆ కుషన్ ప్యాడ్స్ అంటాం కదా మోకాళ్ళ చిప్పలో ఉన్నట్టు ఆ కుషన్ ప్యాడ్ కనుక పెరిగితే మనకు ఇది ఫ్రిక్షన్ తగ్గుతుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు అనేది ఆ నొప్పి పెయిన్ అనేది మనకు తగ్గుతుంది. అది కూడా ఉన్నట్టు మనకు రిజల్ట్ తెలిసింది. ఇంకా మనకు నోట్లో ఉండే మనకు ఈ టీత్ సమస్యలు లేకపోతే చిగుళ్ళు గమ్స్ ఏదైనా అవుతుంటే ఈ మనం జ్యూస్ తయారు చేసిన తర్వాత ర్యాగ్ అంటే వచ్చిన పీచును మనం బాగా రుద్దుకుంటే దాంట్లో ఉండే జ్యూస్ రెసిడ్యూల్తో మనకు ఈ యాంటీ బ్యాక్టీరియల్గా మన బ్యాక్టీరియల్ ఏదైనా ఉంటే మన నోట్లో, ఎందుకంటే ఫుడ్ మెటీరియల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం బ్రష్ సరిగ్గా చేసుకోం కాబట్టి ఈ పండ్ల సమస్యలు కూడా మనకు తగ్గుతాయి. ఆ తర్వాత మనకు ఎక్కువగా అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు అంతా మనకు కాన్స్టిపేషను ఎప్పుడు చూసినా నాకు అరగలేదు లేకపోతే నాకు మోషన్ రావలేదు ఇది అని అంటారు కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ పెరుగుతుంది. గట్ హెల్త్ అంటే మన జీర్ణకోశంలో మన పనికొచ్చే బ్యాక్టీరియా కొద్దిగా బాగా ఉంటే మనకు ఈ జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి, కాన్స్టిపేషన్ తగ్గుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. కాబట్టి ఈ వీట్ గ్రాస్ చూసుకుంటే ఆ మాదిరి కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇది మనం చెప్పాల్సింది మనకు ఇది. ఇంకా దీంట్లో ఉండేటి విటమిన్స్ మినరల్స్ హై యాంటీ ఆక్సిడెంట్స్ వలన చాలా ఉపయోగాలు ఉంది. ఇంకోటి ఇన్ఫ్లమేషన్ అనేది కూడా చాలా సమస్య కాబట్టి ఇది రెడ్యూస్ అవుతుంది అనమాట ఈ వీట్ గ్రాస్ చూసిన దానివల్ల. ఇది ఆరోగ్యము నాకు ఏం సమస్యలు లేవు అనే యువతరం వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా కనుక తీసుకొని అలవాటు చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా ఎలాగో మనకు ఈ పేషెంట్స్ కానీ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోవాలా. ఇక ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా తీసుకున్నా దీనివల్ల ఉపయోగమే కానీ నష్టమనే లేదు. కాబట్టి ఇప్పుడున్న యువతరం నాకు హెల్త్ బాగుంది నాకేం అవసరమే అనుకోకుండా, ఎందుకంటే మనం దాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటా సస్టైన్ చేయాలి కాబట్టి బాగా ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. అంతేగాని ఆరోగ్యం పాడైపోయిన తర్వాత తీసుకుందాంలే ఆ తర్వాత చూద్దాంలే అనుకోకుండా ఇది ఒక కార్యక్రమం పెట్టుకొని ఒక గార్డెనింగ్ హ్యాబిట్ పెట్టుకొని మనకు ఒక 15 నిమిషాలు కేటాయించి మనం తయారు చేసుకుంటే ఈ ఆర్గానిక్ వీట్ గ్రాస్. ఈ వీట్ గ్రాస్ వేసేటప్పుడు ఒకటి చిన్న సమస్య ఏమంటే తెల్లటి బూజు వస్తుంది. ఇది బూజు వచ్చినప్పుడు ఇది భయపడుతుంటారు. ఈ బూజు వలన వచ్చినా మనకి ఏం చేయాలంటే కొద్దిగా ఎండలో 1-2 గంటలు పెట్టేసి కొద్దిగా వాటరింగ్ వేయడం తగ్గించి గ్యాప్ ఇచ్చినామంటే ఆ డ్రై కండిషన్స్లో ఆ పైన ఉండే మైసీలియం ఫంగస్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే భయం వేస్తుంది కదా, మనం ఇది జ్యూస్ తాగుతుంటాము, ఇదేమన్నా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మోషన్స్ వస్తాయి, ఇది వస్తుంది. ఈ వీట్ గ్రాస్ తీసుకున్న వాళ్ళకు నేను చెప్పడం సలహా అంటే ఫస్ట్ కొంతమందికి ఇది కొద్దిగా ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు. కాకపోతే కొద్దిగా అలవాటు చేసుకొని దాన్ని చేసుకుంటే అడ్జస్ట్ అయిపోతారంటే అలర్జీ ఉంటుంది కొంతమంది. కాబట్టి ఇది చాలా తీయగానే ఉంటుంది. ఎందుకంటే ఈ లేతాకులు మనకి ఏముంటుంది అంత ఇవే ఉంటుంది కాబట్టి స్వీట్గానే ఉంటుంది. కాబట్టి దీంట్లో ఇది అలర్జెటిక్ ఉండదు. దీన్ని అలవాటు చేసుకొని మనం ఎట్లయితే మనం కషాయము మందులు చేదుగున్నా తింటాము కాబట్టి ఈ వీట్ గ్రాస్ అనే జ్యూస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం తప్పకుండా మంచిగా అనుకొని మనం తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. మీకు ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలు దూరం అవుతారు, మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, హెల్త్ డిసార్డర్స్ నుంచి బాగా రిలీఫ్ అవ్వచ్చు. నమస్కారం.